బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సమర్థనీయమని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో తీర్పు వెలువరించింది. అంటే 7 సభ్యుల ధర్మాసనంలో 6 సభ్యులు యాక్సెప్ట్ చేశారు, 1 సభ్యుడు విభేదించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభలో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు. ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్లలోనూ ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది. సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా దేశంలోనే అందరికంటే ముందు నిలబడి ఏబిసిడి వర్గీకరణ చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేశారు. ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ అమలు చేస్తాం, దీనికి అవసరమైతే ఆర్డినెన్స్ను కూడా తీసుకొస్తామని తెలియజేస్తున్నారు. మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అదేవిధంగా దీని యొక్క అమలుకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నామని ప్రతిపక్షాలని, ఇతర పక్షాలను కూడా చీఫ్ మినిస్టర్ గారు కోరడం జరిగింది. ఇప్పుడు ఈ తీర్పు అమలు విషయంలో కొన్ని సందేహాలు కూడా ప్రజలు వెలువరిస్తున్నారు. అందులో మొదటిది, 7 సభ్యుల ధర్మాసనం తీర్పిచ్చింది. ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని వర్గాలు మరలా విస్తృత ధర్మాసనానికి, అంటే 13 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనానికి అప్పీల్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. సో ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు ఎంతకాలం పడుతుందనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you have any questions, ask in the comment box.